తెల్లారు లేస్తే బిల్డప్లు, ఒకటి ఈగల్ అని, ఇంకోటి హైడ్రా అని, నేను 18 గంటలు పనిచేస్తా అని, నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని. కానీ చేసే పని ఏంది? నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు, లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు, రీట్వీట్ వస్తే 20 రోజులు జైల్లో పెట్టుడు. సోయి లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు. అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ, దృష్టి. నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు అసలు సిగ్గుందా? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి? ఇలా 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం. అందుకే చూస్తున్నట్టు వేయండేమో, లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో. ఏది? ఎవడు రీట్వీట్ అవుతుండు వాని మీద కేసు పెట్టుర్రి, ఎవడు పోస్ట్ పెడుతుండు వాని అర్జెంట్ లోపలేయండి, లేదా గణేష్ కాడపోయి కొద్దిగా స్టంట్ కొట్టినట్టు చేద్దాం, అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు, పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి. ఏమన్నది ఇవాళ పోలీసు వాళ్ళకి రాష్ట్రంలో పని? పాపం